పెరుగుతున్న వాహనాల రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహానగరానికి హైదరాబాద్ మెట్రో రైలు ఊరటనిస్తోంది. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు అధిగమించి 7 ఏళ్లుగా అలసట లేకుండా పరుగులు తీస్తోంది హైదరాబాద్ మెట్రో రైలు. ప్రజా రవాణా వ్యవస్థలో చిరకాలం నిలిచిపోయే చరిత్ర సృష్టించింది. నగరం నడిపొడ్డున అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభతో ప్రపంచంలోనే అతి పొడవైన మెట్రో రైలు వ్యవస్థగా గుర్తింపు పొందింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కేస్ స్టడీగా మారి భావితరాలకు పాఠమైంది. రాష్ట్ర రాజధానికి మణిహారంగానే కాక తెలంగాణకే గర్వకారణంగా నిలుస్తోంది హైదరాబాద్ మెట్రో రైలు. ఉదయం 6 గంటలకే గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తూ రాత్రి 11 గంటలకు గుడ్ నైట్ చెబుతూ అలసట లేకుండా పరుగులు పెడుతోంది. నగరవాసులనే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కూడా హక్కున చేర్చుకుంటూ నిర్దిష్ట సమయానికల్లా గమ్యస్థానాలను చేరుస్తోంది హైదరాబాద్ మెట్రో రైలు. 1 కాదు 2 కాదు, గడిచిన 7 ఏళ్లుగా విరామం లేకుండా ప్రయాణిస్తోన్న మెట్రో రైళ్లు కోట్ల మంది ప్రయాణ కష్టాలు తీరుస్తోంది. మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలందిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు ఎలా ప్రారంభమైందో మనం తప్పకుండా తెలుసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన మెట్రో రైలు వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో ప్రాజెక్టులు ఆయా స్థానిక ప్రభుత్వ ఆధీనంలో నిర్మించారు. దీనికి భిన్నంగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించారు. దేశంలోని ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్&టీ సంస్థ సుమారు 20,000 కోట్లకు పైగా నిధులను ఈ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టింది. నగరం నడిబొడ్డున అతి తక్కువ స్థలంలో అత్యంత వేగంగా 69 కిలోమీటర్లలో 57 మెట్రో స్టేషన్లతో హైదరాబాద్ మెట్రో నిర్మించారు. నగర ప్రజా రవాణా చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఒక అద్భుత ఇంజనీరింగ్ ప్రయోగంగా విజయవంతంగా పూర్తి చేశారు. కొంత ప్రయాణంలో ముఖ్యమైన రూట్లలో కొంతమేరకు ప్రజా రవాణాని దాంట్లో భాగస్వామ్యం చేయగలిగింది. ఒక ఆర్టీసీ బస్సు ఎంఎంటీఎస్తో స్థానంలో అదనంగా మెట్రో రైలు రావడం అనేది హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకి, ప్రజా రవాణాకి డెఫినెట్గా దానివల్ల ఉపయోగం జరిగింది. అయితే ఎక్స్పెక్టెడ్గా ఎంతైతే అంచనా వేశారో దాని తగ్గట్టుగా ప్రయాణికుల్ని రవాణా చేయలేకపోతుంది. దాదాపు 20-24 లక్షల వరకు ఒక మెట్రో ద్వారా వెళ్తుంది అని చెప్పి మొదట అంచనాలు వేశారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే 4.5 నుంచి 5 lakhs ప్రతిరోజు ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా హైదరాబాద్లో మేజర్గా ప్రయాణికులు తీసుకెళ్తుంది ఆర్టీసీ బస్సు. మెట్రో కూడా పెద్ద సంఖ్యలో ఇంకా చేయగలిగితే హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ కష్టాలు, సమస్యలు తీరేదానికి అవకాశం ఉంటుంది. అంచనాలకు తగినంత జరగకపోయినా మెట్రో రావడం వల్ల మధ్యతరగతి, కాస్త పై మధ్యతరగతి ప్రజలకి ఇది ప్రయాణానికి ఆ రకమైన కొన్ని ముఖ్యమైన కారిడార్లలో వేగంగా వెళ్లడానికి కావాల్సినటువంటి సదుపాయం మెట్రో వల్ల కలిగింది. రోజువారీ 25,600 కిలోమీటర్ల దూరం మెట్రో రైళ్లు పరుగులు తీస్తూ ఉండగా ఇప్పటి వరకు 44.2 మిలియన్ కిలోమీటర్ల దూరం మెట్రో ప్రయాణించింది. ప్రయాణికుల ట్రిప్పుల్లో మెట్రో వాటా 7 నుంచి 8% ఉండగా సగటున ఒక్కో వ్యక్తి మెట్రోలో 12.5 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. సామాన్య ప్రజల నుంచి మధ్య దిగువ తరగతి వారితో పాటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు సహా అనేక వర్గాల ప్రజలు మెట్రోలో సురక్షితంగా ప్రయాణిస్తూ వారి వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. మెట్రో రావడంతో ప్రయాణం సులభమైందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఆర్టీసీ బస్సులు లెక్క ఎలాడబడుతూ ఉంటున్నది. జనం తోపు ఎందుకంటే అలాడ్ అయిపోయారు. జనం బాగా అట్రాక్ట్ అయిపోయారు దీనికి. కాబట్టి వాళ్ళకి జనానికి సౌకర్యం చేయాలి. వాస్తవంగా ఏదో వచ్చిందా పోయింది అన్నాడు కాదు. ఛార్జీలు చూద్దా బాగానే ఉన్నాయి, ఛార్జీలు ఏం మామూలుగా ఏం లేవు. కాకపోతే మెట్రో అనేది ఇంకా బాగా పెంచాలి, పబ్లిక్ కన్వర్ట్ చేయాలి. ప్రభుత్వం ఏంటంటే ఏదో నామకే వాస్తగా 3 రోజుల ముచ్చట లెక్క కాకుండా మామూలు జనం చూద్దా కన్వర్ట్ ఉండేట్టు ఉండాలి. చూడాలి, ఒక్కసారి చూడాలి సాయంత్రం పూట ఎంత రద్దీ ఉంటుందో. డైలీ నేను ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి రాయదుర్గ్ వరకు వేస్తాను ఆఫీస్ కోసం అని. నా సజెషన్ ఏంటంటే మెట్రోలో చాలా రద్దీ ఉంటుంది. ఫస్ట్ ఇన్సైడ్ ఫుల్ ప్యాక్ ఉంటుందండి. అసలు బ్రీతింగ్ తీసుకోవడం ఒకటే పాసిబుల్ అవుతుంది, అంతే. పక్కకి ఇలా జరగలేము మనం. సో ఫుల్ కంపార్ట్మెంట్ అంతా ఫుల్గా ఉంటుంది.
మేబీ ఇంకా 2 మెట్రోలు వేయడం బెటర్ అనుకుంటా. దానికి ఇంకో ఆప్షన్ లేదు, అంటే కంపార్ట్మెంట్కి ఇంకో కంపార్ట్మెంట్ పెంచాలి. ట్రాఫిక్ కన్సిడర్ చేసి అయితే మెట్రో చాలా యూస్ఫుల్. ఇంతకుముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఊబర్ తీసుకుందామన్నా కార్లో వెళ్దామన్నా ఇట్ యూస్ టు టేక్ హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు మెట్రో చేయబట్టయితే మాకు క్విక్గా వెళ్ళిపోతున్నాము మేమైతే. ఇప్పుడు ఊబర్ పెట్టి వెళ్ళే బదులు మెట్రో ఆప్షన్ బెటర్ అనిపిస్తుంది మాకు. Traffic point of view, no, they can't control it. But yes, the persons who travel long, far away, they can use metro a lot because time consumption అవి చాలా మాకు ఇది అవుతుంది. అమీర్పేట ఎప్పుడైనా పాటన్ చెరువు పాటన్ ఆ ఏరియా పని ఉందనుకో మియాపూర్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం. మెట్రో చాలా కన్వీనియంట్ ఉంది, ఎందుకంటే ఈ ట్రాఫిక్ చాలా రద్దీ ఉంది కదా, మనం పోలేము. చాలా 2 గంటలు పడుతుంది ఎల్బీ నుంచి ఇలా రావాలంటే. కానీ మెట్రోలో 40 మినిట్స్ మనం మియాపూర్ వెళ్ళిపోతున్నాం. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే 50% ప్రయాణ సమయం తగ్గిస్తుంది మెట్రో. నాణ్యమైన సేవలకు గాను దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థలకు 5 స్టార్ రేటింగ్ లభించింది. ఇలా తన అవసరాలను తానే తీర్చుకునేలా అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దిన మెట్రో అడుగడుగునా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాక పర్యావరణ హితంగానూ పరుగులు తీస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును స్టాన్ఫర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల కోసం కేస్ స్టడీగా చేర్చడం మెట్రో రైలు సాధించిన ఘనతల్లో అతి ముఖ్యమైన అంశం. నిజానికి మేము చేసినటువంటిది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని స్టడీ చేసి ప్రోగ్రామ్ అనమాట స్టడీ చేసి ఇక్కడ ఐఎస్బి అని మన హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద మేనేజ్మెంట్ సంస్థ ఈ స్టాన్ఫర్డ్ వాళ్ళు కలిసి స్టడీ చేసి స్టాన్ఫర్డ్ కేస్ స్టడీ అయ్యింది. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అందరూ స్టేక్ హోల్డర్స్ని కలుపుకొని ఎట్లా చేయాలని చెప్పేసి మా టీము నాయకత్వ లక్షణాల మీద వారు స్పెషల్ స్టడీ ఇప్పుడు కేస్ స్టడీగా స్టాన్ఫర్డ్ ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో దీన్ని ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. సగటున రోజుకు ఒక్కో వ్యక్తి 12.5 కిలోమీటర్లు మెట్రోలో ప్రయాణిస్తూ ఉండగా 3 కారిడార్లలో సుమారు 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య రెండింతలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.